ప్రియమైన ఆత్మీయులారా అందరికీ నమస్కారం. మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ పైన జరుగుతున్నటువంటి ఈ 3 days వర్క్షాప్లో మనం సెకండ్ డే ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చాము. నిన్నటి నుంచి మనము ఈ టాపిక్ మీద పదే పదే డిస్కషన్ చేస్తున్నాము. ఈ యాక్టివేషన్ ఏంటి అది ఇది అని చెప్పి ఈరోజు కొన్ని ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి మనం చేయబోతున్నాం. ఎలా మనం ఇన్నర్ ఐని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలి, అండ్ తర్వాత బ్రెయిన్లో ఉండేటటువంటి రకరకాల వేవ్స్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, తర్వాత పర్సెప్షన్స్ ఇంపల్సెస్ని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ తర్వాత లెఫ్ట్ బ్రెయిన్ మనకి దేనికి పనిచేస్తుంది, రైట్ బ్రెయిన్ మనకి దేనికి పనిచేస్తుంది, తర్వాత ఈ లెఫ్ట్ రైట్ బ్రెయిన్ని మనం బ్యాలెన్స్ చేసినప్పుడు, ఈ రెండింటిని మనం మమేకం చేసినప్పుడు మనకి ఈ యొక్క మిడ్ బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుంది అనేది ఈరోజు మనం థియరీలో మనం తెలుసుకున్నాం. అంటే లెఫ్ట్ బ్రెయిన్ అనేది మనకి ఎలా పనిచేస్తుంది, లాజికల్గా పనిచేస్తుంది, లాజికల్ థింకింగ్కి పనిచేస్తుంది మనకి. అంటే డిబేట్స్ చేసినప్పుడు అండ్ లెక్చర్స్ ఇచ్చేటప్పుడు, సైంటిఫిక్ అనాలిసిస్ కోసము అండ్ సొసైటల్ అనాలిసిస్ కోసము, తర్వాత ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు రకరకాల స్థితుల్లో మనకి లాజికల్ బ్రెయిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అంటే తర్కం అన్నట్టు. లాజికల్ బ్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ తర్కం. తర్కం అంటే వాదించడం, అంటే జడ్జ్ చేయడం, కామెంట్ చేయడం అండ్ అనాలిసిస్ చేయడము, ఎనలిటికల్ బ్రెయిన్ అంటారు దాన్ని. సో రైట్ బ్రెయిన్ ఏమో క్రియేటివిటీకి పనిచేస్తుంది. క్రియేటివిటీ సృజనాత్మకత, అంటే క్రియేటివ్ థింకింగ్కి, అంటే లేని దాన్ని మనం సృష్టించడానికి, మనకు ఉండేటటువంటి భావానికి, మనకు ఉండే ఆలోచనకి, ప్రపంచంలో ఎవరూ చేయనటువంటి పని మనం చేసినప్పుడు దట్ ఈస్ క్రియేషన్. క్రియేషన్ అంటే సృష్టి అంటే ఏంటి, ఎవరూ చేయని దాన్ని నువ్వు సృష్టించడం. ఇప్పుడు ఇన్వెన్షన్కి, డిస్కవరీకి, తర్వాత ఈ క్రియేషన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్వెన్షన్ అంటే ఏంటంటే లేనిదాన్ని కొత్తగా మనము తీసుకురావడం, ఒక వస్తువును తయారు చేయడము, లేదంటే కొత్త టెక్నాలజీని కనిపెట్టడము, ఇదంతా కూడా ఇన్వెన్షన్. దీన్ని ఇన్నోవేషన్ అని కూడా అంటారు. ఇది సైంటిఫిక్గా జరుగుతుంది మనకి. తర్వాత డిస్కవరీ అంటే ఏంటి, డిస్కవరీ అంటే లేనిదాన్ని తీసుకురావడం కాదు, ఉన్నదాన్ని వెలికి తీయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సముద్రం ఉంది, సముద్ర గర్భంలో ముత్యాలు ఉన్నాయి, పగడాలు ఉన్నాయి, అనేక రకాల మినరల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది దాన్ని మనం సృష్టించట్లేదు, కేవలం వెలికి తీస్తున్నాం బయటికి. ఇప్పుడు భూమి గర్భంలో ఎన్నో రకాల మెటల్స్ ఉన్నాయి, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, మైకా ఉంది, రకరకాల మినరల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది మనం క్రియేట్ చేయట్లేదు, మనం దాన్ని ఏం చేస్తున్నాం, వెలికి తీస్తున్నాం. డిస్కవరీ అంటే ఉన్నదాన్ని వెలికి తీయడం. ఇప్పుడు ఈవెన్ స్పిరిచువాలిటీలో ఇన్వెన్షన్ అనే వర్డ్ పనికిరాదు. స్పిరిచువాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ డిస్కవరీ. లేనిదాన్ని నువ్వు తీసుకురావట్లేదు, ఉన్నదాన్ని బయటికి తీస్తున్నావు. అంటే ఎక్కడో అగాధంలో పడిపోయినటువంటి దాన్ని వెలికి తీసి మళ్ళీ బయటికి తీసుకొస్తున్నావు. సో అదేవిధంగా మన లోపల ఉండేటటువంటి టాలెంట్స్ కానీ, స్కిల్స్ కానీ, ఇవన్నీ వాటంతటవి బయట పడవు, మనం వెలికి తీయాలి. అది మనకి ఈ రైట్ బ్రెయిన్ ద్వారా. క్రియేటివిటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు భూమి లోపల ఎలాగైతే రకరకాల వాటిని మనం వెలికి తీసి ఎలాగైతే బయటికి తీసి మనం వాడుకుంటున్నామో, అదేవిధంగా మన మెదడు లోపల ఉన్నటువంటి కొన్ని రకాల క్వాలిటీస్, తర్వాత మన సబ్కాన్షియస్లో మైండ్లో ఉన్నటువంటి మనకు ఉండేటటువంటి ఐక్యూ, ఇంటెలిజెన్సీ, మనకుండే స్కిల్స్ని, వాటన్నిటినీ వెలికి తీసి మనము ఈ సమాజానికి ఉపయోగపడేలాగా, మన జీవితానికి ఉపయోగపడేలాగా మనం వాటిని వాడుకోవడం, ఆ స్కిల్స్ని, టాలెంట్స్ని. అంటే ఇవన్నీ కూడా మనకి పుట్టుకతో అన్నీ వస్తాయా అంటే కొంతమందికి వస్తాయి, బై బర్త్ కొంతమందికి వస్తాయి, కొంతమందికి పెరుగుతున్న దశలో వస్తూ ఉంటాయి, ఇంకొంతమందికి ఆచరణ ద్వారా వస్తూ ఉంటాయి, ఇంకొంతమందికి బాడీని, మైండ్ని ప్యూరిఫికేషన్ చేసుకోవడం ద్వారా కొన్ని వస్తూ ఉంటాయి. అంటే రకరకాలుగా వస్తూ ఉంటాయి. అంటే ఆల్రెడీ నీ లోపల ఉన్నాయి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కళ్ళకి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఎలా ఉంటాయి అంటే బై బర్త్ వచ్చేస్తాయి, అది
జన్మ సంస్కారం అంటారు దాన్ని. జన్మ సంస్కారం ఉంటుంది, గర్భ సంస్కారం ఉంటుంది. బై బర్త్ కొన్ని వస్తాయి కొంతమందికి. అది వాళ్ళు పాస్ట్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తారు కొంతమందికి ఈ లైఫ్కి వచ్చాక నేర్చుకుంటూ ఉంటారు, అది ఏదైనా కానీ. సో అట్లా అంటే ప్రతి వాళ్ళలో కూడా సరే ఈ లైఫ్ అయినా అదర్ లైఫ్ అయినా ఏదైనా ప్రతి వాళ్ళ లోపల ఆ బ్రెయిన్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మనం డిస్కవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎవరు అని అంటే చాలామంది ఏం చెప్తారంటే పేరు చెప్తారు, ఊరు చెప్తారు, అవునా, డెసిగ్నేషన్ చెప్తారు, జాబ్ చెప్తారు, ఇంకేదేదో చెప్తూ ఉంటారు. కానీ నేను పలానా అని పర్టిక్యులర్గా చెప్పలేరు. మనం ఏది చెప్పినా అది రాంగ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరు ఉంది, ఆ పేరు మీ అమ్మ నాన్న పెట్టారు, అది మీది కాదు. మీ ఊరుంది, మీరు పుట్టాక మీకు ఊరు వచ్చింది, పుట్టక ముందు మీకు ఊరు లేదు. మీ ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో మీరు పుట్టాక ఫ్యామిలీ వచ్చింది, అంతకుముందు లేదు మీకు. అంటే ఇవన్నీ కూడా నీ పేరు దగ్గర నుంచి, నీ బట్టల దగ్గర నుంచి, నీ ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, నువ్వు ఉండే ప్రతిదీ ఈరోజు ఏదైతే నువ్వు అనుభవిస్తున్నావో ఇవన్నీ కూడా నువ్వు పుట్టుకతో పట్టుకొని రాలే, నువ్వు పుట్టాక నీకు వచ్చాయి. అవునా? ఇదంతా సొసైటీ ఇచ్చింది. కొంత పేరెంట్స్ ఇచ్చారు, కొంత సొసైటీ ఇచ్చింది, అండ్ కొన్ని నువ్వు సంపాదించుకున్నావు, అవన్నీ వచ్చేసాయి. అయితే ఇదంతా పట్టుకొని ఇది నేను అంటున్నావు నువ్వు. అది ఒక్కొక్క దాన్ని మనము లాజికల్గా దాన్ని విడదీసి విశ్లేషించి చూస్తే అసలు నీదంటూ ఏం మిగలదు అక్కడ. విల్ బికమ్ జీరో. అవునా? పేరు నాది అనుకుంటావు, నీ పేరు పెట్టుకొని ఎంతోమంది ఉన్నారు బయట. ఒకవేళ ఆ పేరు నువ్వే అయితే నీకే ఉండాలి, ప్రపంచంలో ఎవరికి ఉండద్దు ఆ పేరు. అవునా? తర్వాత ఊరు నాది అనుకుంటా, ఆ ఊర్లో చాలామంది ఉన్నారు, నువ్వు ఒక్కడివే లేవు కదా. ఈ కుటుంబం నాది అనుకుంటావు, మీ అమ్మ నాకు నువ్వు ఒక్కడివే లేవు, కానీ అన్నదమ్ములు సిబ్లింగ్స్ వీళ్ళంతా ఉన్నారు. అంటే ఏదైతే మనం 10 మందితో షేర్ చేసుకొని మనం జీవిస్తున్నామో ఇది నాది అనుకోవడానికి లేదు. అది ఏదైనా, అది ఫ్యామిలీ కావచ్చు, వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, బంధాలు కావచ్చు, ఏదైనా సరే మనం 10 మందితో పంచుకొని కలిసి జీవిస్తున్నప్పుడు ఏది కూడా ఇది నాది అని నువ్వు అనలేవు. అంటావా? ఇప్పుడు ఒకవేళ ఇల్లు నాది అనుకున్నావు అనుకో, ఇంట్లో వాళ్ళని వెళ్ళగొట్టాలి. అవునా? ఈ వస్తువు నాది అనుకున్నప్పుడు ఇంకోళ్ళని వాడనియవు నువ్వు. అవునా? ఈ వస్తువు నాది అనుకున్న ఇంకోళ్ళని ముట్టనియో, పట్టుకోనియో, వాడనివ్వవు. ఈ వ్యక్తి నాది అనుకున్నప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా చూస్తే కోపం వస్తుంది. ఇది నాకు సొంతం అనుకున్నప్పుడు వేరే వాళ్ళు లాక్కుపోతే ఏడుస్తావు. జీవితంలో ఇదే కదా దుఃఖాలు. అంటే నేను నాది ఈ రెండు ఉన్నప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే మనము ఇది నాది అని పట్టుకొని ఉన్నప్పుడు అది మనకి దూరమైనప్పుడు మనకి దుఃఖం వచ్చేస్తుంది. కానీ ఒకటి సత్యం ఏంటి ఇక్కడ అంటే మనం మనిషిలాగా పుట్టినప్పుడు, మానవ సమాజంలో పుట్టినప్పుడు, ఈ జన్మకు వచ్చినప్పుడు మనం 10 మందితో కలిసి పంచుకునే హక్కు మనకు ఉంది, కానీ ఇది నాది అనుకోవడానికి లేదు. ఇది పెద్ద అజ్ఞానం. ఇది ఇప్పుడు నీ ఇల్లు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇల్లు కట్టుకుంటారు, రేపు నువ్వు చచ్చిపోతావు, తర్వాత వాళ్ళు వాడుకోరా? నువ్వు నాది అని ఇల్లుని పట్టుకొని ఉంటావు దయ్యం లెక్క. ఉన్ననాళ్ళు ఉంటావు, పోయినాడు అయిపోయి కథం. ఎలాగో వదిలేసిపోవాలి కదా, ఉన్నప్పుడు కూడా నాది అని ఎందుకు అనుకోవాలా? అలాగే నీ వస్తువులు ఉన్నాయి, నువ్వు బంగారం ఉంది, నీకు డైమండ్స్ ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయి, నువ్వు చచ్చిపోయావు, వేరే వాళ్ళు వాడుకోరా? తీసుకోరా? వేసుకుంటారు. ఇది నాది అనుకున్నావు, ఉన్ననాళ్ళు నాది అనుకున్నావు, పోయినాడు ఇది కాదు అది. అంటే ఇక్కడ ఒక సత్యం అర్థమవుతుంది ఏంటి అంటే బతికున్న నాళ్ళు నువ్వు 10 మందితో కలిసి నీ దగ్గర ఉన్నవి పంచుకొని వాళ్ళతో షేర్ చేసుకొని వాళ్ళతో కలిసి జీవనాన్ని సాగిస్తున్నావు. అవునా? కుటుంబం అంటే అదే కదా, ఫ్యామిలీ అన్న అదే, సొసైటీ అన్న అదే, సమాజం అన్న అదే, మొత్తం. అంటే అందుకే అంటారు వెబ్ ఆఫ్ రిలేషన్షిప్స్, సొసైటీ ఈజ్ ఎ వెబ్ ఆఫ్ రిలేషన్షిప్స్ అని ఎందుకంటారంటే ఒకటి ఇంకో దాంతో అనుసంధానమై ఉంది, ఒకటి లేకుండా ఇంకోటి లేదు, ఇది లేకుండా అది లేదు, పాజిటివ్ లేకుండా నెగిటివ్ లేదు, నెగిటివ్ లేకుండా పాజిటివ్ లేదు, మంచి లేకుండా చెడు లేదు, చెడు లేకుండా మంచి లేదు. ఈ ప్రపంచంలో రెండు అనుసంధానమై ఈ సృష్టి యొక్క రచన అనేది జరిగింది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే జరుగుతుంది.
అంటే ఇక్కడ ఒక వ్యక్తి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఏదైతే నేను 10 మందితో కలిసి పంచుకొని జీవిస్తున్నానో ఇది కేవలం నేను పంచుకోగలనే, కానీ ఇది నాది అని నేను అనుకోలేను. నాది అని నేను ఎప్పుడైతే అనుకుంటానో అక్కడ నాకు దుఃఖం వచ్చేస్తుంది. ఇది నేను అని ఎక్కడైతే అనుకుంటానో అక్కడ నేను ఏడుస్తా, అది నాకు దూరమైనప్పుడు. వీళ్ళు నావారు అని నేను ఎప్పుడైతే అనుకుంటానో ఆ బంధాలు దూరమైనప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతా. ఎందుకు అంటే నేను దాంతో అటాచ్ అయిపోయాను. ఇది నాది నాది అనుకున్నా నేను. కానీ ఒక సత్యం చూడాలంటే ఏం కనిపి, మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకసారి మీ జీవితాన్ని ఎనాలిసిస్ చేసుకుంటే, మీ లైఫ్ని మీరు ఒకసారి ఆత్మావలోకనం చేసుకున్నప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఏంటి అంటే, ఇన్నాళ్ళు ఇది నాది అది నాది అది నాది అనుకుంటా మీరు జీవించారు. జీవిస్తున్నప్పుడు నువ్వు వాడిన వస్తువు నీ తర్వాత ఎంతోమంది వాడుంటారు. దాన్ని వాడుంటారా? నువ్వు ఇంట్లో లేనప్పుడు వాడరా? సరే, నువ్వు ఉన్నప్పుడు నీ మీద భయంతోనో భక్తితోనో వాడరు, నువ్వు పోయినాక వాడరా? వాడతారు. నువ్వు బయటికి వెళ్ళాక కూడా వాడతారు. కాబట్టి వాడినట్టు చెప్పరు అంతే, కానీ వాడతారు. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, నువ్వు ఉన్న వస్తువుని ఉన్నవాళ్ళు నలుగురు షేర్ చేసుకొని పంచుకొని ప్రేమతత్వంతో జీవించి మంచి రిలేషన్స్ పెంచుకొని పోయినాడు అన్నీ వదిలేసి పోవాలా. ఇది హ్యూమన్ లైఫ్. హ్యూమన్ లైఫ్ కాదు, ఏ జీవితమైనా భూమి మీద అంతే. అంటే ఇక్కడ ఇది నాది అనుకోవడానికి లేదు. ఇక్కడ నాది అని అనుకునేసరికి ఏమవుతుందంటే అక్కడ నువ్వు దాన్ని కరెక్ట్గా వాడుకోలేవు, దాన్ని కరెక్ట్గా పట్టుకోలేవు. ఇప్పుడు ఇంతెందుకు, వేరే వాళ్ళ సంగతి పక్కకు పెట్టు. ఇది ముట్టుకుంటే పాడైపోతుందేమో, పట్టుకుంటే పాడైపోతుందేమో, అవునా? ఇది వాడితే పాడైపోతుందంటే నువ్వు కూడా వాడుకో. దాన్ని షోకేసులో పెట్టి బొమ్మ లెక్క చూసుకుంటూ ఉంటావు. నీకు వ్యామోహం కదా మీద అమ్మ. నువ్వు కూడా కొంతమంది పిసినార్లు ఉంటారు, వాళ్ళు కూడా వాడరు. వేరే వాళ్ళని వాడనీయడం సంగతి పక్కకు పెట్టు, వాళ్ళు కూడా వాడుకోరు దాన్ని. మరి ఎందుకు కొన్నావంటే చూసుకోవడానికి. సీ అండ్ ఎంజాయ్ అంతే. వాళ్ళు ముట్టుకోరు, ఇంకోళ్ళు ముట్టుకోనియరు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే నాది నాది అనుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అది నీది కాకపోగా నీకు అల్టిమేట్గా దుఃఖాన్ని తీసుకొని వస్తుంది. ఇక్కడ ఒక విషయం అర్థమైందా మీకు? అంటే ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువు, అది ఇల్లు కానీ కారు కానీ ఏదైనా కానీ, ఏ వస్తువైనా ఏ మనిషి అయినా సరే నీకు సొంతం కాదు. ఈరోజు నీతో ఉన్నారు, రేపు ఇంకోళ్ళతో ఉంటారు. నువ్వు పోయినాక ఈరోజు నీ ఇంట్లో నువ్వు ఉన్నావు, రేపు నీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా పోయినాక రేపు ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేస్తావు, ఇంకోళ్ళు ఉంటారు వచ్చి. ఇల్లు మారట్లా, మనుషులు మారుతున్నారు. కట్టిన ఇల్లు మారదు, కానీ మనుషులైతే మారుతున్నారుగా. అంటే షేర్ చేసుకుంటున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షేర్. ఇప్పుడు డబ్బుని మనం షేర్ చేసుకుంటున్నాం, ఇళ్ళని మనం షేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈరోజు నా చేతుల్లో డబ్బు ఉంది, ₹1,00,00,000 ఉంది, నేను ఈ మొత్తం బ్లాక్ కొంటా అనుకుందాం. రేపు నాకంటే డబ్బున్న వాళ్ళు వచ్చి దీన్ని కొనుక్కోవచ్చు, అప్పుడు నేను వెళ్ళిపోవాలి కదా. అంటే ఇక్కడ నాది అనుకోవడానికి అంటే మనం జస్ట్ వీఆర్ షేరింగ్. ఇప్పుడు మనీ కూడా చేతులు మారుతున్నాయి, మీరు గమనించారా? డబ్బు చేతులు మారుతుంది, ఇవాళ నా దగ్గర ఉంది, రేపు నీ దగ్గరకు వస్తుంది. ఇల్లు కూడా చేతులు మారుతున్నాయి, ఇవాళ నాదైంది, రేపు నీది అవుతుంది. భూమి కూడా చేతులు మారుతోంది, ఇవాళ నాదైంది, రేపు ఇంకోళ్ళది అవుతుంది. ఓన్లీ నేమ్ ప్లేట్స్ చేంజ్ అవుతున్నాయి, కానీ భూమి మారట్లేదు, ఇల్లు మారట్లేదు, నువ్వు మారిపోతున్నావు. అంటే నీ ఐడెంటిఫికేషన్ వెళ్ళిపోతుంది. ఇవాళ నువ్వు కట్టిన ఇంటి మీద నీ పేరు రాసుకొని నేమ్ ప్లేట్ రాసుకొని పెట్టుకున్నావు. ఓ 10-20 సంవత్సరాల తర్వాత నువ్వు దాన్ని అమ్మేస్తావు, వేరే వాడు వచ్చి నీ బోర్డు తీసేసి వాడు బోర్డు పెట్టుకుంటాడు అక్కడ. భూమి ఒకటే కదా, ఇల్లు ఒకటే కదా. అంటే ఒకరు ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ చేసినప్పుడు, ఒక వస్తువుని తయారు చేసినప్పుడు, లేదా ఒక ఇల్లు కట్టినప్పుడు, ఒక దాన్ని తయారు చేసినప్పుడు దాన్ని నువ్వు ఒక్కడే వాడుకోవు, నీతో పాటు 10 మంది వాడుకుంటారు దాన్ని. సరే, నువ్వు ఉన్నప్పుడు వాడతారా, నువ్వు పోయినాక వాడతారా, దట్ ఈస్ సెకండరీ, కానీ వాడుకుంటారు కదా. ఇప్పుడు ఎవరో సెల్ ఫోన్ కనిపెట్టారు, మనం అందరం వాడతలేమా ఇక్కడ? మరి అతను నిజంగా అతనికి స్వార్థం ఉంటే అతను ఒక్కడే వాడుకోవాలి కదా, నీ దాకా ఎందుకు వచ్చింది అది? అంటే పంచాడు. అక్కడ ఏం జరిగింది? షేర్ చేశాడు. షేర్ చేసి ఒకటి తయారు చేసి వదిలేశాడు, అందరి దగ్గర పోనీ అని వదిలేశాడు. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి నువ్వు కొనుక్కున్నావు. అంటే వస్తువులు ఎప్పుడు కూడా చేతులు మారుతున్నాయి, కానీ మన దగ్గర స్థిరంగా ఉండట్లేదు. ఇది మీకు అందరికీ తెలుసు కదా. డబ్బు చేయి మారుతుంది, వస్తువులు చేతులు మారుతున్నాయి, మనుషులు చేతులు మారుతున్నారు, ప్రతిదీ మారిపోతుంది. ఇక్కడ నాది, వీళ్ళు నా వాళ్ళు, అది నాది అనుకోవడానికి ఏం లేదు ఇక్కడ. ఈరోజు అందుకే ఈరోజు నీదిగా ఉంది, రేపు ఇంకోళ్ళది అవుతుంది.
ఎల్లుండి ఇంకొకళ్ళు తీసుకుంటారు. అంటే మనమే వచ్చిపోతున్నాం, వస్తువులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ సత్యము ఒక మనిషికి ఎంత త్వరగా అర్థమైతే అంత త్వరగా ఈ ప్రపంచం నుంచి డిటాచ్ అయిపోతారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న సంపద అంతా కూడా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ కూడా నీది కాదు. నీ శరీరమే నీది కాదు, ఇవన్నీ నీవెట్లయితే? అంటే ఇట్లా ప్రతిసారి నాది నాది నేను నేను అనుకోవడం వల్ల ఏమైపోతుందంటే తన స్వయం తనకు అర్థం కావట్లేదు. శరీరం పంచభూతాలతో నిర్మాణం జరిగింది. పంచభూతాలు నువ్వు ఏమైనా క్రియేట్ చేసావా? లేదుగా. రేపు పంచభూతాలు కలిసినా నీకు శరీరం ఉంది, రేపు విడిపోతే వెళ్ళిపోతావు. నీ బాడీ షేపే ఉండదు, అక్కడ బూడిదైపోతుంది. ఆఖరికి కట్టెల్లో పడేస్తే బూడిదైపోతుంది, అక్కడ నీ ఎగ్జిస్టెన్సే లేదు అక్కడ. అంటే డే టు డే రొటీన్ లైఫ్లో ప్రతిదీ కూడా మన దగ్గరకు వస్తోంది వెళ్ళిపోతుంది, వస్తోంది వెళ్ళిపోతుంది, వస్తోంది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏది కూడా నిలకడగలేదు. నువ్వు కూడా వస్తావు వెళ్ళిపోతావు, అవునా? ప్రతిదీ వస్తోంది పోతుంది, ఏది ఇక్కడ స్థిరంగా లేదు. మనుషులు శాశ్వతం అనుకోవడానికి లేదు, వస్తువులు శాశ్వతం అనుకోవడానికి లేదు, శరీరం శాశ్వతం అనుకోవడానికి లేదు, ఆలోచనలు కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే ఇప్పుడున్న ఆలోచన ఇంకో గంట తర్వాత ఉండదు. భావాలు కూడా శాశ్వతం కాదు, ఎందుకంటే అవి కూడా మారిపోతున్నాయి. అంటే ఏదైతే మారిపోతుందో అది నీకు శాశ్వతం కాదు, ఏదైతే మారుతోందో అది నువ్వు కాదు. అప్పుడు సెల్ఫ్ అనాలిసిస్కి వెళ్ళినప్పుడు, మనము సెల్ఫ్ అవేర్నెస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే మన స్థితి ఒరిజినల్గా ఏదైతే ఉందో దాన్ని మనము యథాతథంగా గుర్తుపట్టినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మన ఇమోషన్స్, మన ఫీలింగ్స్, తర్వాత మన థాట్స్ ఇవన్నీ కూడా డిస్మెంటల్ అయిపోతాయి. అక్కడ ఇంకక్కడ ఏం ఉండదు. ఇక్కడ కంప్లీట్గా ఒక క్రిస్టల్ క్లియర్గా ఒక అండర్స్టాండింగ్ అనేది అక్కడ వచ్చేస్తుంది. అందుకే ఎస్పెషల్లీ ఈ లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ యొక్క యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ లాజికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు ఫిలాసఫర్స్ అవుతారు, మేధావులు అవుతారు, అండ్ ఒక మంచి సైంటిస్టులు అవుతారు, ఇలా వెళ్తారు లాజికల్ థింకింగ్ ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు సైంటిస్టులు ఉన్నారు, వీళ్ళు హైపోథెటికల్గా పోతూ ఉంటారు, హైపోథెటికల్గా వెళ్తారు. తర్వాత వీళ్ళు రీసెర్చ్లో వెళ్తూ ఉంటారు, ప్రతిదాన్ని ఏదో ఒక రీసెర్చ్ చేస్తూ ఉంటారు, డిస్కవరీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇలా లాజికల్ థింకింగ్లో పోతూ ఉంటారు. ఇంకెవరైతే ఇప్పుడు పోయెట్స్ రైటర్స్ థింకర్స్, ఈ కవులు కళాకారులు వీళ్ళంతా క్రియేషన్తో పోతూ ఉంటారు. అంటే క్రియేటివిటీ అనేది హృదయానికి సంబంధించింది, హార్ట్కి సంబంధించింది. తర్వాత హార్ట్ చక్రాన్ని ఓపెన్ చేస్తుంది క్రియేటివిటీ. తర్వాత లాజికల్ థింకింగ్ ఏం చేస్తుందంటే మన బుద్ధి వికాసం చేస్తూ ఉంటుంది. లాజికల్ థింకింగ్ ఏం చేస్తుంది? ఇంటలెక్ట్ని పెంచుతూ ఉంటుంది. అంటే మనిషి జీవించేది రెండిటితోనే, ఒకటి లాజికల్ థింకింగ్తో అన్న జీవిస్తారు. లాజికల్ థింకింగ్తో జీవించే వాళ్ళంతా సైంటిస్టులు ఫిలాసఫర్సు అలా అవుతారు. క్రియేషన్తో జీవించే వాళ్ళంతా ఆర్టిస్టులు సింగర్సు అండ్ రకరకాలుగా డాన్సర్సు ఇలా వెళ్తూ ఉంటారు, ఒక ఫైన్ ఆర్ట్స్లోకి వెళ్తూ ఉంటారు. ఈ రెండు లేని వాళ్ళు అటు ఇటు కాకుండా ఉంటారు. ఇప్పుడు ఏ స్కిల్ లేకుండా మామూలుగా బతికేస్తారు చూసావా, వాళ్ళు అటు ఇటు లేకుండా ఉంటారు. అంటే ఇటు వీళ్ళకి లాజికల్ థింకింగ్ ఉండదు, బుద్ధి పని చేయదు, అటు ఇది పని చేయదు, మొత్తం అన్కాన్షియస్నెస్. జీవితం అంతా అన్కాన్షియస్నెస్, దుఃఖము బాధలు కష్టాలు అంతా అన్కాన్షియస్నెస్సే. అంటే వీళ్ళకి బ్రెయిన్ ఫంక్షనింగ్ జీరో. బ్రెయిన్ ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా? మీరు ప్రజెంట్ మూమెంట్లో ఉన్నప్పుడే బ్రెయిన్ పనిచేస్తుంది. మీరు గతం భవిష్యత్తులో ఉన్నప్పుడు బ్రెయిన్ పనిచేయదు, మైండ్ పనిచేస్తుంది ఇక్కడ. ఇంకొకటి, మైండ్ డిసపియర్ కావాలి, ఇందాకనెవరో అడిగారు, మైండ్ డిసపియర్ కావాలి, థాట్స్ డిసపియర్ కావాలంటే ఒకే ఒక సొల్యూషన్ ఏంటి అంటే మనం ప్రజెంట్ టెన్స్లో జీవించడం. ఇది ఒకటే సొల్యూషన్. నువ్వు పాస్ట్లో ఉన్నంత వరకు గతం ఉంటుంది, నువ్వు ఫ్యూచర్లో ఉన్నంత వరకు మైండ్ ఉంటుంది. ఈ రెండు పోతేనే, అంటే మైండ్ బతకడానికి రెండు ప్లాట్ఫామ్స్, ఒకటి గతం, రెండవది భవిష్యత్తు. వర్తమానంలో ఉన్నప్పుడు నీకు మనసు ఉండదు, వర్తమానంలో ఉన్నప్పుడు నీకు బ్రెయిన్ పనిచేస్తుంది.
బ్రెయిన్ పనిచేసినప్పుడు అక్కడ నీకు థింకింగ్ అనేది ఏమి ఉండదు. అంటే నీకు అవసరమైతే నీకు మాట్లాడాలి, ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఫర్ ఎగ్జాంపుల్, నేను మాట్లాడుతున్నప్పుడు నాకు లాజికల్ బ్రెయిన్ పనిచేయాలా, ఎందుకంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అక్కడ. ఎందుకంటే నాకు ఇక్కడ భాష కావాలి, వర్డ్స్ కావాలి, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. సో నేను లాజికల్ బ్రెయిన్ని యూస్ చేస్తాను. నేను సైలెన్స్లో కూర్చున్నప్పుడు, నేను పేపర్ పట్టుకొని ఏదైనా రాస్తున్నప్పుడు నేను క్రియేటివ్ బ్రెయిన్ని యూస్ చేస్తాను. నేను అప్పుడు పోయిటరీ రాస్తాను, ఆర్టికల్స్ రాస్తాను, ఇది నా హ్యాబిట్ అన్నట్టు. ఖాళీ కూర్చున్నప్పుడు అది రాస్తున్నప్పుడు, ఒంటరిగా కూర్చొని చేస్తున్నప్పుడు నేను రైట్ బ్రెయిన్ యూస్ చేసి క్రియేషన్కి వాడుతూ ఉంటాను. అంతేగాని ఈ 2 బ్రెయిన్స్తోనే నేను ఎప్పుడు వర్క్ చేస్తూ ఉంటాను. ఈ 2 అవసరం లేదనుకో, కామ్గా మెడిటేషన్లో ఉంటా, అక్కడ ఏ బ్రెయిన్ ఉండదు, ఓన్లీ మిడ్ బ్రెయిన్ ఉంటుంది. ఆ మిడ్ బ్రెయిన్లో కూడా సైలెన్స్ ఉంటుంది. మైండ్ యాక్టివిటీ చాలా తక్కువ నాకు. మైండ్ యాక్టివిటీ ఎక్కడ పనిచేస్తుంది అంటే, ఎవరితో అన్నా మాట్లాడుతున్నప్పుడు, లాంగ్వేజ్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు, కమ్యూనికేట్ అవ్వాలి అనుకున్నప్పుడు మాత్రమే మైండ్ పనిచేస్తుంది. మిగతా టైంలో మైండ్ కామ్ ఉంటుంది. ఓకే, అంటే లాజికల్ థింకింగ్ మీకు రావాలి, బుద్ధి పనిచేయాలంటే అక్కడ మీకు రీసెర్చ్ ఉండాలి, వెతకాలి, అన్వేషణ ఉండాలి మీకు. ఈవెన్ బయట అయినా ఆధ్యాత్మికమైన రీసెర్చ్ ఉంటే లాజికల్ థింకింగ్ పనిచేస్తుంది. లేదా నీకు ఏదైనా స్కిల్ డెవలప్ చేసుకోవాలి అన్నప్పుడు క్రియేటివ్ బ్రెయిన్ పనిచేస్తూ ఉంటుంది. సో ఈ రెండింటి ద్వారా నువ్వు జీవించావు అనుకో, నీకు మైండ్ ఉండదు, ఇంకా మైండ్ ఉండదు. ఎందుకంటే నువ్వు లాజికల్ థింకింగ్లో ఉన్నా నీకు బ్రెయిన్ ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. తర్వాత నువ్వు క్రియేటివిటీలో ఉన్న ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది. ఈ 2 లేని స్థితిలోనే మైండ్ పనిచేస్తుంది. గతం భవిష్యత్ ఎప్పుడు వస్తుంది? ఈ 2 లేనప్పుడు వస్తుంది. అర్థమవుతుందా మీకు? మైండ్ ఎందుకు పనిచేస్తుందంటే మీకు క్రియేటివిటీ లేదు, బుద్ధి వికాసం లేదు. ఈ 2 లేనప్పుడు మైండ్ పనిచేస్తుంది, మనసు ఉంటుంది. ఈ 2 ఉన్నప్పుడు బ్రెయిన్ మాత్రమే ఉంటుంది, మైండ్ ఉండదు అక్కడ. నువ్వు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు బుద్ధితో పనిచేస్తున్నావా, లేదంటే క్రియేటివిటీగా పనిచేస్తున్నావా, లేదా మైండ్ వాడి పనిచేస్తున్నావా, అది ఇంపార్టెంట్. నువ్వు కర్మ చేస్తున్నప్పుడు బుద్ధితో చేస్తున్నావా, తెలివితో చేస్తున్నావా, లేదా నీకున్న టాలెంట్ని, స్కిల్ని వాడి కొత్తగా చేస్తున్నావా, క్రియేటివ్గా చేస్తున్నావా, లేదంటే బాడీ ఇక్కడ పని చేస్తుంటే మైండ్ని ఎక్కడో పెట్టి చేస్తున్నావా? అంటే గతంలో ఉండి చేస్తున్నావా, భవిష్యత్తులో ఉండి చేస్తున్నావా? నువ్వు గతం భవిష్యత్తులో ఉండి నువ్వు కర్మ చేస్తున్నప్పుడు నువ్వు మైండ్ దగ్గర ఉన్నట్టు. బాగా గుర్తుపెట్టుకోండి. శరీరం ఇక్కడ ఉండి మనసు ఎక్కడో ఉంటే నువ్వు మైండ్తో ఉన్నట్టు. నువ్వు ఖాళీకి కూర్చున్నా, పని చేస్తున్నా, శరీరం ఇక్కడ పెట్టి మైండ్ ఎక్కడో పెడితే నువ్వు ఇక్కడ లేవు కంప్లీట్గా. ఎప్పుడైతే నువ్వు లాజికల్గా ఉన్నా లేదంటే క్రియేటివ్గా ఉన్నా, నువ్వు ఉండి వర్క్ చేస్తుంటే నువ్వు బ్రెయిన్తో ఉన్నట్టు. అసలు వాస్తవానికి బ్రెయిన్కి రూపం ఉంది, మైండ్కి రూపం లేదు. మైండ్కి రూపం మనం ఇస్తున్నాం. ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి మనము ఇది ఉంది, దాన్ని ఏమంటారు, మైండ్ ఉంది అనుకుంటున్నాం. ఆలోచన లేకపోతే మైండ్ ఎక్కడ ఉంటుంది? దానికి రూపం ఉంది. ఆలోచనలు వచ్చాక దాని కర్మలాగా చేస్తే దానికి రూపం వస్తుంది. ఆలోచనలాగా ఉంటే రూపం ఉంటుందా? లేదు. మరి మైండ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, సింపుల్గా చెప్పాలంటే ఈ బ్రెయిన్ పైన ఒక సన్నటి పొర నీ మైండ్, ఒక థిన్ లేయర్ నీ మైండ్. ఈ పొరని తీసిపడేస్తే ఉండేది బ్రెయిన్ ఒకటే. అంటే ఏదైతే నీకు తల్లిదండ్రి ఇచ్చారో, పేరెంట్స్ ఇచ్చారో, నువ్వేదైతే తీసుకొని వచ్చావో, నీ డబ్బు, స్టేటస్, పొజిషన్, నీ ఆకర్షణలు, నీ బంధాలు, ఆల్ దిస్ కంప్రైజెస్ మైండ్. అది ఎక్కడ ఉంది అంటే బ్రెయిన్ పైన ఒక థిన్ లేయర్. నువ్వు ఆ థిన్ లేయర్ పట్టుకొని అదే సర్వస్వంలాగా జీవిస్తున్నావు. ఆ సర్వస్వంలాగా జీవిస్తూ దాన్ని పెంచుకొని పర్వతంలాగా చేసుకున్నావు. తల మీద లగేజ్ పెట్టుకొని పోయినట్టే. ఇక తల మీద బరువు ఎత్తుకొని పోతే ఎట్లుంటుంది? ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను మీకు. మనకి కొత్తగా బ్రిటిష్ గవర్నమెంట్లో కొత్తగా రైలు తీసుకొచ్చారు వాళ్ళు భారతదేశంలో, బాంబే టు పూణే.
తానా టు ముంబై ఫస్ట్ రైల్వే లైన్ వేసినప్పుడు ఫస్ట్ ట్రైన్ వెళ్తుంది అన్నట్టు. ఆ కాలంలో మనుషులు భయపడేవాళ్ళు ట్రైన్ ఎక్కడానికి, ఎందుకంటే అమ్మో ఎట్లా పోతుందేమో భయం ఆ రోజుల్లో. అయితే ఒక పల్లెటూరు నుంచి ఒక వ్యక్తి 2-3 సంచులు పట్టుకొని ఆ రైలు ఎక్కాట. రైలు ఎక్కాక కింద ప్లాట్ఫామ్ మీద ట్రైన్ వచ్చాక లగేజ్ తల మీద పెట్టుకొని ట్రైన్లో ఎక్కేశాడు. కూర్చున్నాడు. ట్రైన్ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ట్రైన్ ఎక్కాడు, కూర్చున్నాడు, ట్రైన్ స్టార్ట్ అయ్యాక ఆ లగేజ్ కిందికి దించాలి కదా, నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడట. ఏం చేశాడు? లగేజ్ని నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నాడట. ఆ పిచ్చోడికి అర్థం కాదు ఏంటంటే, నన్ను మోసిన ట్రైన్ నా లగేజ్ కూడా మోస్తుంది, కింద పెడితే సరిపోతుందని వాడికి అర్థం కాల. ఆఖరికి దిగేటప్పుడు కూడా ఏదైతే లగేజ్ నెత్తిన పెట్టుకొని దిగాడు, దిగేటప్పుడు మళ్ళీ అట్లే దిగాడట. అందరూ అతను చూసి నవ్వుతున్నారట. ఎందుకు నవ్వుతున్నారో ఎవరికి అర్థం కాలేదు. ఆ ట్రైన్లో అందరూ జనరల్గా మనం ఏం చేస్తాం, లగేజ్ ప్లేస్లో పెడతాం, మన సీట్లో మనం కూర్చుంటాం, ట్రైన్ ఎక్కినా, బస్ ఎక్కినా, ఏది ఎక్కినా, ఫ్లైట్ ఎక్కినా. కానీ అతను ఏం చేశాడు, లగేజ్ నెత్తి మీద మోసుకొని కూర్చున్నాడట. లగేజ్ కింద పెట్టు అని అంటే, అమ్మో ట్రైన్ పడిపోతుందేమో, వద్దు నా బరువే ఎక్కువ ఉంది అని అన్నాడట. అరే ఏం పడిపోదయ్యా, నిన్ను మోసింది అది కూడా మోస్తుందంటే కింద పెట్టలేదటాడు భయంతో. అదేవిధంగా మన జీవిత ప్రయాణం కొనసాగించేటప్పుడు మనం కూడా నెత్తి మీద మోసుకొని తిరుగుతున్నాం. మనం ఫ్లైట్ ఎక్కినా అట్లానే ఉంటాం, ట్రైన్ ఎక్కినా అట్లానే ఉంటాం. ఏంటో లగేజ్ అంటే ఇగో ఈ మనసు యొక్క భారం, ఇది పెద్ద బరువు. నువ్వు ఆకాశంలో ఉన్న మైండ్ పనిచేస్తుంది, భూమి మీద ఉన్న మైండ్ పనిచేస్తుంది, సముద్రంలో ఉన్న మైండ్ పనిచేస్తుంది, ఎక్కడన్నా పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ భారాన్ని మనం దించుకోవట్లా. మనం షిప్ ఎక్కినా దించుకోము, ఫ్లైట్ ఎక్కినా దించుకోము, ట్రైన్ ఎక్కినా దించుకోము, ఆఖరికి ఇంట్లో ఉన్న దించుకోము. ఇది 24/7 మనం మోసుకొని తిరుగుతున్నాం ఈ లగేజ్ని. సో ఈ లగేజ్ మోసుకొని తిరగడం వల్ల మనకి రెస్ట్ లేదు, నిద్ర లేదు, ఫుడ్ సరిగా తినం, అవునా, పని సరిగా చేయం, ఏది చేయం. ఈ భారం తల మీద ఎంత ఉంది, శరీరం లోపల ఈ భారం ఎంత ఉంటుంది అంటే మోయలేనంత భారం అయిపోయింది. భారం అయిపోయి అది మనల్ని సప్రెస్ చేస్తుంది. మైండ్ యొక్క భారం ఎక్కువైపోయి మనల్ని అణచేస్తుంది. అందుకే ఈ రోజుల్లో ఎవరికి స్కిల్స్ లేవు, టాలెంట్స్ లేవు, క్రియేటివిటీ లేదు, లాజికల్ థింకింగ్ లేదు, ఏది లేదు. ఏదైనా కష్టం వస్తే పో, నదిలో దూకు, సముద్రంలో దూకు, చచ్చిపో. ఒకప్పుడు సమస్యలు వస్తే చచ్చిపోయేవాళ్ళ, ఆలోచించి లాజికల్గా థింక్ చేసి దీని నుంచి మనం ఎలా బయటపడతాం, తెలివితేటలతోనో మేధస్సుతోనో బయటపడి దాన్ని సాల్వ్ చేసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో చచ్చిపో అంతే. కష్టం వస్తే, దుఃఖం వస్తే మైండ్ డిస్టర్బ్ చేస్తుంది, మైండ్ డిస్టర్బ్ అయితే డిప్రెషన్కి వెళ్తారు, డిప్రెషన్కి వెళ్తే సూసైడ్ చేసుకుంటారు. ఇదేగా నేటి సమాజంలో జరిగేది. వీళ్ళన్నా చచ్చిపోతారు, వేరే వాళ్ళన్నా చంపేస్తారు, ఏదో ఒకటి జరుగుతుంది. ఒకటి స్వయం బలవంతులు ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళని హింసిస్తారు. బలహీనులు తమను తాము హింసించుకుంటారు. బట్ ఎటు తిరిగి హింస జరుగుతుంది ఇక్కడ. కొంచెం మానసికంగా వీక్ ఉన్న వాళ్ళు చచ్చిపోతారు, మానసికంగా బలంగా ఉన్నవాళ్ళు ఈ ప్రాబ్లం కారణం ఎవరో వాళ్ళని చంపేస్తారు పోయి. అటు తిరిగి ఇటు తిరిగి ఆఖరికి హింసనే జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే, సమస్యకి కారణం వెతికి దాని నుంచి బయటికి వచ్చే సొల్యూషన్ మెథడ్స్ అనేవి ఎవరు వెతకకుండా ఈ సమస్యకి కారణమైన మనుషులను ఏం చేద్దామని ఆలోచిస్తున్నారు. ఈ సమస్యకి ఎవరి వల్ల వచ్చింది, ఎలా వచ్చింది, ఈ సమస్యకి ఎవరు కారణమని ఆ మనుషులను వెతుక్కొని వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడమో చంపేయడమో ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ దానికి అది పరిష్కారమా? ఒక వ్యక్తిని చంపగానే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? నీకు కొత్త సమస్యలు వస్తాయి, ఇంకా మోయలేంత భారం అయిపోతుంది జీవితం అనేది. అంటే కారణం వెతికి పట్టుకోవడం అవసరమే. ఎందుకు అంటే ఆ కారణాన్ని పట్టుకొని వెళ్ళి వాళ్ళని ఏదో చేయాలని కాదు. ఆ కారణం పట్టుకొని చూసినప్పుడు నీకు దాన్ని నుంచి ఎలా బయటపడాలో నీకు అర్థమవుతుంది. అక్కడ మళ్ళీ లాజికల్ బ్రెయిన్ వాడాలి. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ అర్థం కాక చాలామంది లైఫ్ని అంతా డిస్టర్బ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్లో మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే, మనం జీవించాల్సింది మైండ్తో కాదు, దేంతో జీవించాలో, బ్రెయిన్తో. బ్రెయిన్ 2 రకాలుగా ఉంటుంది. రైట్ బ్రెయిన్ ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్ ఉంటుంది. ఒకటి లాజికల్ థింకింగ్ చేస్తుంది. లాజికల్ థింకింగ్ ఈజ్ నథింగ్ బట్ బుద్ధి, ఇంటలెక్ట్.
తర్వాత ఇంకొకటి క్రియేటివిటీగా పనిచేస్తూ ఉంటుంది, అంటే సృజనాత్మకంగా పనిచేస్తూ ఉంటుంది. నువ్వు పర్సనల్గా కూర్చొని ఏదైనా రాసుకుంటున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు క్రియేటివ్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ క్రియేటివ్గా పనిచేసేటటువంటి దాంట్లో ఈ క్రియేటివ్ మైండ్కి తర్వాత మన సబ్కాన్షియస్నెస్కి మన అంతర్మనస్కి కనెక్టివిటీ ఉంటుంది. ఎందుకంటే మన లోపల ఇన్స్టింక్ట్స్ అంటే ఇన్స్టింక్ట్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి, అది మన సబ్కాన్షియస్ నుంచి వస్తూ ఉంటాయి. ఈ సబ్కాన్షియస్ నుంచి వస్తున్నటువంటి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే ఒక విధంగా చెప్పాలంటే చాలా ఉన్నతంగా తీసుకెళ్తాయి, మీకు ఈ భౌతిక సమాజంలో చాలా ఉన్నతమైన స్థాయిలో నిలబెడుతూ ఉంటాయి. సో ఇట్లా ఒకదానికొకటి మనము కోపప్ చేసుకుంటూ పోయినప్పుడు అంటే బ్రెయిన్కి సబ్కాన్షియస్కి కాన్షియస్నెస్కి కోపప్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు అసలు నీకు ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా అది ఇట్స్ వెదర్ అవే, అది నీకు పెద్ద బిగ్ డీల్ కాదు, అది ఈజీగా నువ్వు దాన్ని సార్ట్అవుట్ చేస్తావు. అంటే ఇక్కడ మనకి ఈ సబ్కాన్షియస్ మైండ్ని మనం రీడ్ చేయలేక, మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోలేక, సెల్ఫ్ కంట్రోల్ లేక, సెల్ఫ్ అవేర్నెస్ లేక అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్ లేక ఏమవుతుందంటే మన లైఫ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ బ్రెయిన్కి మైండ్కి ఒకే డిఫరెన్స్ ఏంటి అంటే బ్రెయిన్ అనేది మనకి బై బర్త్ మన బాడీలో ఒక పార్ట్, హెడ్లో ఒక పార్ట్. మైండ్ అనేది ఏంటి అంటే దానిపైన సన్నటి లేయర్. ఆ లేయర్ ఎలా వచ్చింది? ఒక పొర, సన్నటి పొర అంతే. ఆ పొర ఎలా వచ్చింది? ఇప్పుడు మనకి ఆలోచనలు వస్తున్నాయి అనుకోండి, అది లోపల నుంచి వస్తాయా బయట నుంచి వస్తాయా? నాకు చెప్పండి. ఆలోచనలు వస్తున్నాయి కదా, లోపల నుంచి వస్తాయా బయట నుంచి వస్తాయా? అంటే అది నీది కాదన్నట్టేగా. ఇప్పుడు మనుషులు గుర్తొస్తారు, వాళ్ళు లోపల వాళ్ళ బయట వాళ్ళ? సంఘటనలు గుర్తొస్తాయి, అది బయటివా లోపలివా? మరి బయట వాడితో మీకు ఏం సంబంధం? ఎందుకంత పరిశాన్ అవుతారు దాంతో? ఆలోచనలు మీ లోపల నుంచి రావట్లేదు, అవునా? తర్వాత మనుషులు గుర్తొచ్చినా నీ లోపల నుంచి రావట్లేదు, సంఘటనలు గుర్తొచ్చినా అది గతమైన భవిష్యత్ అయినా ఆ ఊహలైనా కల్పనలైనా అవి నీ లోపల నుంచి రావట్లేదు, అన్నీ బయట నుంచి వస్తున్నాయి. అంటే ఈ మైండ్ అనేది బయటే ఉంది, లోపల లేదు. నువ్వు లోపలికి తెచ్చుకుంటున్నావు నీ అజ్ఞానం వల్ల. అంటే లేని దాన్ని లోపల తెచ్చుకొని నువ్వు దాన్ని హార్ట్ మీద పెట్టేసుకొని బ్రెయిన్ మీద పెట్టేసుకొని సఫర్ అవుతున్నావు, తల మీద లగేజ్ పెట్టుకున్నట్టు. ఈ లగేజ్ ఎక్కడ పోయినా దిగుతలేదు, నిద్రపోయినా దిగుతలేదు, జర్నీలో దిగుతలేదు. హాయిగా అట్లా హిల్ స్టేషన్ పోదాం కాసేపు ఎంజాయ్ చేద్దామంటే అక్కడ కూడా వదులుతలేదు ఈ మైండ్. అంటే అంత జడమైపోయింది మైండ్ అనేది. అది ఎట్లా అంటే బంకలాగా పట్టుకుంది, బంకలాగా జిడ్డులాగా. ఆ పెనం ఉంటుంది కదా, ఆ జిడ్డు పట్టుకున్నట్టు పట్టుకుంది. అది ఎంత తోమినా ఆ జిడ్డు పోతుంది, అట్లా పట్టుకుంది మైండ్ అనేది. వాస్తవానికి అందుకే అంటారు మైండ్ ఈజ్ ఇల్యూషన్ అని అంటారు, మనసు మాయ అంటారు. ఎందుకు మనసు మాయ అంటే అది నీకు సంబంధించింది కాదు, మనుషులు నీకు సంబంధించిన వాళ్ళు కాదు, పరిస్థితులు నీకు అఫ్కోర్స్ నేను తాకుతాయి. నువ్వు వాళ్ళతో కలిసి ట్రావెల్ చేస్తుంటే కొంత నీకు ఎఫెక్ట్ అవ్వచ్చు, కానీ నీకు సంబంధం లేదు వాస్తవానికి. మనం బొగ్గు గనుల్లో పోతూ ఉంటే బొగ్గు అంటుకోకుండా బయటకు వస్తామా? ఎంతో కొంత అంటుతుంది కదా, ఇది కూడా అంతే. బయటకు వచ్చాక దులుపుకుంటే ఆ నలుపు పోతుంది, కానీ మనం దులుపుకోవట్లా, లోపల తీసుకొని దాన్ని మరకలు చేసుకొని హృదయం మీద భారం వేసుకొని దాంతోపాటు డిప్రెషన్లు, యాంగ్జైటీలు, స్ట్రెస్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అసలు? అంటే దారిన పోయిన దాన్ని తగిలించుకుంటున్నాం మనం. ఇప్పుడు స్ట్రెస్ ఎందుకు వస్తుంది మనుషులకి? స్ట్రెస్ ఎందుకు వస్తుంది అంటే వేరే వాళ్ళు చేసిన తప్పులకి నువ్వు పెయిన్ అనుభవించడం స్ట్రెస్. ఒత్తిడి ఎందుకు వస్తుంది? తప్పులు వేరే వాళ్ళు చేస్తారు, నువ్వు పెయిన్ అనుభవిస్తావు, అది స్ట్రెస్. ఒత్తిడి ఎందుకు వస్తుంది? ఎదుటి వాళ్ళు చేసిన తప్పులు నీ మీద నువ్వు రుద్దుకొని నువ్వు వాళ్ళు ఒక్కసారి అంటే నువ్వు 10 సార్లు రిపీట్ చేసుకొని లోపల నువ్వు ఒత్తిడికి లోనే నువ్వు అనుభవిస్తావు, అది స్ట్రెస్. యాంగ్జైటీ ఎందుకు వస్తుంది? గతం గురించి ఎక్కువ ఆలోచించావనుకో యాంగ్జైటీ వస్తుంది. డిప్రెషన్ ఎందుకు వస్తుంది? ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచిస్తే వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు ఉంటే గతంలోనే ఉంటావు, లేదంటే ఫ్యూచర్లో ఉంటావు, లేదంటే వేరే వాళ్ళ బరువులు మోసుకొని తిరుగుతావు నువ్వు. ఇక నీకు ఎక్కడ సుఖము ఎక్కడ శాంతి? వాళ్ళు ఒక్కసారి నిన్ను డిస్టర్బ్ చేయడానికి అంటారు, నువ్వు 1000 సార్లు రిపీట్ చేసుకుంటావు నీ లోపల, వాళ్ళు అట్లా అన్నారు వాళ్ళు అట్లా అన్నారు. స్ట్రెస్ రాదా? ఇక
ఒకసారి జరిగిపోయిన తప్పుని పదే పదే రిపీట్ చేసుకొని గోరంత ఉన్నదాన్ని కొండంత చేసుకుంటావు, దాన్ని చేసుకొని అమ్మ ఇంత పెద్ద పర్వతం అని ఆ పర్వతాన్ని మోసుకొని తిరుగుతావు ఎక్కడికి పోయినా. అది మోయలేనంత భారం అయిపోతుంది, నీ జీవితాన్ని తొక్కేస్తుంది అది. అంటే ఇదంతా మనిషి తనకు తాను సృష్టించుకున్నాడు. ఇదంతా ప్రకృతి ఇచ్చింది కాదు, ఏది ఇచ్చింది కాదు. ఇది మనిషి తనకు తాను, మైండ్ అనేది నువ్వు క్రియేషన్ చేసుకున్నావు. బ్రెయిన్ ఒరిజినల్, అది మన బాడీలో ఒక పార్ట్, కానీ మైండ్ మన క్రియేషన్. మనం పుట్టాక మనం క్రియేట్ చేసుకున్నాం. మనం క్రియేట్ చేసుకున్న దాన్ని మనమే వదిలించుకోవచ్చు కదా. మరి ఎందుకు వదలట్లే? ఎందుకు వదిలించుకోవట్లే? ఎందుకు దాన్ని మీరు వదలలేకపోతున్నారు? ఎందుకు దాన్ని తీసేయలేకపోతున్నారు? అంటే మీరు దానితో అటాచ్మెంట్ పెరిగింది, రిలేషన్ పెట్టుకున్నారు కదా, వదులుతుంది అది. మీరు వదలరు, అది వదలదు. దాన్ని లవ్ చేశారు కదా, దాన్ని ప్రేమించారు కదా, బాగా పెరుగు అని బాగా పెంచేశారు కొండంతా. ఇప్పుడు అది పోతుందా? ఇక పోదు. సన్న పొరలాగా ఉన్నటువంటి ఆ లేయర్ని ఇంత చేశారు. అది ఇప్పుడు పెద్ద జిడ్డులాగా పట్టుకొని బ్రెయిన్ని ఆటలాడిస్తోంది, మీ జీవితాన్ని ఆటలాడిస్తోంది. ఇప్పుడు ఇంతవరకు ప్రపంచంలో మీరు చూడండి, అంటే సూసైడ్స్ చూసినా, మన మర్డర్స్ చూసినా, డెకాయిడ్స్ చూసినా, కరప్షన్ చూసినా, ఏది చూసినా బ్రెయిన్తో జీవించే వాళ్ళు ఇది చేశారు అని ఎక్కడైనా సైకాలజీలో చెప్పారా మీకు? ఎక్కడన్నా విన్నారా దీన్ని మీరు? అంటే ఇవన్నీ మానసిక రోగాలు. మోసము, అవినీతి, హింస, అట్రాసిటీస్, ఇదంతా ఏంటంటే మానసిక రోగాలు. ఇవన్నీ వ్యసనాలు, ఇవన్నీ మానసిక రోగాలు. ఈ మనసు రోగంలాగా ఎందుకు తయారైంది అంటే దారిన పోయే దాన్ని కూడా నువ్వు తగిలించుకుంటున్నావు, గాలికి ఎగిరిపోయేదాన్ని కూడా నువ్వు పట్టుకుంటున్నావు, తర్వాత ఇట్లా ఊదేస్తే పోయేదానికి కూడా నువ్వు రూపం ఇస్తున్నావు. ఇదే మ్యాడ్నెస్. అందుకే పిచ్చోళ్ళు అయిపోతున్నారు, అందుకే మెంటల్ హాస్పిటల్స్ వచ్చినాయి. మెంటల్ హాస్పిటల్స్ ఎందుకు వచ్చినాయి అంటే మైండ్ ఈజ్ ఇల్యూషన్. అంటే మనుషులు ఎంత పిచ్చోళ్ళు అంటే లేని దాన్ని ఉంది అని ఊహించుకొని దాంట్లో మునిగి తేలుతా, తర్వాత దాంతో కోపపవుతూ దాన్ని పెంచుకొని పెద్ద చేసుకొని పర్వతం అంతా అయిపోయాక దాని కిందే నలిగి చచ్చిపోతున్నారు మనుషులు. విచిత్రం ఇది. ఇప్పుడు మైండ్ అనేది నువ్వు క్రియేట్ చేసుకుంది కాబట్టి నువ్వు దాన్ని తీసేసుకోవచ్చు. బ్రెయిన్ నువ్వు తీసేయలేవు, బ్రెయిన్ తీసేసి చచ్చిపోతావు. అవునా? బ్రెయిన్ తీసేసి పక్కకు పెడితే నువ్వు ఒక్కరోజు కూడా బతకవు. మైండ్ తీసేసి పక్కకు పెడితే నువ్వు హాయిగా బతుకుతావు. అందుకే మొత్తం జ్ఞానులంతా, ఆధ్యాత్మికం అంతా ఏం చెప్తారు చెప్పు? ఆధ్యాత్మికం ఏం చెప్తుంది? స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది? మైండ్ని తీసేయి అంటది. నిర్విచార స్థితి, నిర్మలమైన స్థితి అని ఎందుకు చెప్తారు? విచారం లేకపోతే మనసు ఉండదు, అవునా? తర్వాత అలజడి లేకపోతే నిర్మలమైన స్థితి వస్తుంది. అంటే నువ్వు మనసును తీసేయి. మనసే అన్నిటికీ మూల కారణం, మనసే సుఖానికి దుఃఖానికి మూల కారణం, మనసే మాయకి మూల కారణం అని బుద్ధుడు అంటాడు. మనసే మాయ అంటాడు. మాయ అని ఎందుకు అన్నారు దాన్ని? దానికి రూపం లేదు, నువ్వు రూపం ఇస్తున్నావు, అందుకే అది మాయ. ఆ రూపం ఇవ్వడం బంద్ చేయి, అది విదరైపోతుంది, వెళ్ళిపోతుంది. ఈ సత్యము అర్థం చేసుకొని మనం జీవించినప్పుడు ఏమవుతుందంటే మనం ఈ మైండ్ ఫ్లక్చుయేషన్స్ నుంచి బయటకు వచ్చేసి మనము బ్రెయిన్లోకి వస్తాం. ఎప్పుడైతే మనము బ్రెయిన్ స్టేట్లోకి వచ్చాక ఈ ఆల్ఫా బీటా స్టేట్స్ దాటుతాం. ఇప్పుడు ఆల్ఫా స్టేట్లో ఉన్నప్పుడేమో లాజికల్ థింకింగ్, బీటా స్టేట్లో ఉన్నప్పుడేమో క్రియేటివిటీ. ఈ రెండు సర్టెన్ క్రైటీరియా వరకు ఇది ఓకే. బట్ ఇది కూడా ఒక వ్యసనంలాగా మారద్దు, ఇది కూడా ఒక వ్యసనం కావద్దు. ఇది వ్యసనం అయిపోతే మళ్ళీ ఇంకొక స్టేజ్కి తీసుకెళ్తూ ఉంటుంది. ఎందుకంటే మనము స్పిరిచువాలిటీలో మనం ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే ఆల్ఫా బీటా స్టేట్స్ అనేవి మనం దీన్ని రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మనం గామా స్టేట్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఈ గామా స్టేట్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మిడిల్ బ్రెయిన్ అనేది యాక్టివేట్ అవుతున్నది. ఎప్పుడైతే మిడిల్ బ్రెయిన్ అనేది మీకు యాక్టివేషన్ జరుగుతుందో
అక్కడ ఏమవుతుందంటే యూ విల్ బికమ్ మాస్టర్. మాస్టర్ ఎప్పుడవుతారు? 41 days సాధన చేస్తే మాస్టర్ గారు, సెల్ఫ్ మాస్టరీ రావాలి. అంటే శరీరం పైన, ఆలోచనల పైన, భావాల పైన, ఇంద్రియాల పైన, తర్వాత నీ మెదడు పైన, నువ్వు చేసే పనుల పైన, నీ జీవితం మీద నీకు కంట్రోల్ వచ్చిందనుకో, దెన్ యు ఆర్ ఏ మాస్టర్. అదర్వైజ్ నో. మాస్టర్ అని ఎవరిని అంటారు? సెల్ఫ్ మాస్టరీ వచ్చిన వాళ్ళని అంటారు. ఎవరిని వాళ్ళు స్వయం జాగృతిలో, స్వయం అవగాహనతో, స్వయం నియంత్రణలో ఉంటూ ప్రతిదాన్ని చాలా కంట్రోల్డ్గా జీవిస్తూ, డిసిప్లిన్డ్గా జీవిస్తూ, సిస్టమేటిక్గా జీవిస్తూ, అండ్ ఎలాంటి ఫ్లక్చుయేషన్స్కి లోన్ కాకుండా స్థితప్రజ్ఞతతో ఉంటూ జ్ఞానంతో ఉండేవాళ్ళని మాస్టర్ అంటారు. అందుకే అందరూ మాస్టర్ కాలేరు. మాస్టర్ అనేది ఒక బిరుదు కాదు, అది నీ క్వాలిటీ, నీ ఇన్నర్ క్వాలిటీ. అది ఎవరో అనేస్తే అయిపోవు. నా పొటెన్షియాలిటీ ఏంటి, నేను ఎలా ఉంటున్నాను అనేది నీకు అక్కడ అర్థమైపోతే నువ్వు మాస్టర్ అవునా కాదా అని చెప్పి నీకు అర్థమైపోతుంది, తెలిసిపోతుంది అక్కడ. సో సెల్ఫ్ మాస్టరీ అనేది నీకు అక్కడ వస్తుంది. అంటే ఎప్పుడైతే బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుందో, నీ లోపల క్రియేటివిటీ, లాజికల్ థింకింగ్, బుద్ధి వికాసం, మేధస్సు వికాసం, తర్వాత సృజనాత్మకత అండ్ నైపుణ్యతలు, కళలు, ఆర్ట్స్, ఇది ఎప్పుడైతే నువ్వు డెవలప్ చేసుకుంటూ ఉన్నప్పుడు నీ జీవితం కళాత్మకంగా మారుతుంది. దీన్ని ఏమంటారు? క్రియేటివ్ లివింగ్ అంటారు. క్రియేటివ్ లివింగ్లో జీవించే కళ నీకు వచ్చిందనుకో, ఆటోమేటిక్గా జ్ఞానం వచ్చేస్తుంది. జీవించే కళ వచ్చినప్పుడు నీకు ధ్యానం వస్తుంది. మరణించే కళ వస్తే సమాధి వస్తుంది. ఈ రెండు ఫుల్ఫిల్ అయినప్పుడు జ్ఞానోదయం వస్తుంది. అందుకే ఈ మూడు అంటే ఆర్ట్ ఆఫ్ లిజనింగ్, ఆర్ట్ ఆఫ్ లెర్నింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఆర్ట్ ఆఫ్ డయింగ్, ఈ 4 కళలు మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా నేర్చుకుంటామో లైఫ్ అనేది అప్పుడు ఫుల్ఫిల్మెంట్కి వెళ్ళిపోతుంది. మనం మనిషిలాగా భూమి మీద పుట్టినందుకు ఒక సార్థకత, ఒక అర్థం, పరమార్థం అనేది ప్రతి మనిషి జీవితానికి ఉంటుంది. అయితే ఇది తీసేసుకోవాలంటే మన లోపల ఇంటర్నల్ ఫోర్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఫోర్స్ అంటే కొన్ని ఇనిబిషన్స్ ఉంటాయి, కొన్ని భయాలు ఉంటాయి. తర్వాత మనకు తెలియకుండా మనం ఏదో చెప్పాలనుకుంటాం కానీ చెప్పలేం, ఏదో చేయాలనుకుంటాం కానీ మనం చేయలేం. ఇవన్నీ కూడా వెళ్ళిపోవాలా, ఇవన్నీ కూడా పోవాలి. ఇప్పుడు మనం మెయిన్గా ఈ ప్రోగ్రాంలో మనం మెయిన్గా ఎక్కడ వర్కౌట్ చేస్తున్నామంటే ఆలోచనల పైన చేస్తాము, బ్రెయిన్ పైన చేస్తాము, తర్వాత నెక్స్ట్ మనం సెన్సెస్ పైన, ఇంద్రియాల పైన, మనము ఇంద్రియాలతో జరిగేటటువంటి అనుభవాలతో మనము దీన్ని కోపప్ చేసుకుంటా ముందుకెళ్తాం. సో ఇలా చేస్తున్నప్పుడు ఇమోషనల్ ఇంటెలిజెన్సీ, తర్వాత ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానీ, గ్రాస్పింగ్ పవర్ కానీ, అండ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ కానీ, అండ్ ఆటో రైటింగ్, ఆటో రీడింగ్, అండ్ నెక్స్ట్ ఫోటోగ్రఫిక్ మైండ్, తర్వాత స్టాటిక్ మైండ్, ఇవన్నీ క్వాలిటీస్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అంటే ఒక మనిషి ఏకసంతాగ్రాహి కావాలి. ప్రతి మనిషి వాస్తవానికి ఏకసంతాగ్రాహినే ఉన్నప్పుడు. మరి తర్వాత ఈ క్వాలిటీ ఎక్కడికి వెళ్తోంది? చిన్నపిల్లలు ఒక చిన్న శబ్దం వచ్చినా టక్కున లేచేస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు పెద్ద శబ్దం వచ్చినా లేవరు. మరి చిన్నపిల్లలకు ఆ అలర్ట్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే వాళ్ళు ఏకసంతాగ్రాహిలాగా ఉన్నారు ఆ టైంలో. శబ్దాన్ని విని అదేంటి అని దూరం నుంచి విని చెప్పేవాళ్ళు, అవునా? రకరకాల సెన్సెస్ని ఫీల్ అవుతూ ఉంటారు పిల్లలు. అంటే ఈ క్వాలిటీస్ ఆల్రెడీ మీ లోపల ఉన్నాయి, కానీ ఈ మైండ్ యొక్క దాని ఏమంటారు, మైండ్ యొక్క కబంధ హస్తాల కింద పడి నలిగిపోతున్నాయి జీవితాలని. అసలు నీ ఒరిజినాలిటీ నువ్వు కోల్పోయావు. కాబట్టి స్పిరిచువల్ జర్నీ అంతా కూడా బ్రెయిన్తో చేసేటటువంటి జర్నీ. ప్రపంచ ప్రయాణం అంతా మైండ్తో చేసేది. ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, స్పిరిచువల్ జర్నీ అంతా బ్రెయిన్తో చేసేది, వరల్డ్లీ జర్నీ అంతా మైండ్తో చేసేది. అయితే ఈ వరల్డ్తో చేసేటటువంటి జర్నీని కూడా నువ్వు బ్రెయిన్తో చెయ్యొచ్చు. బ్రెయిన్ ఇక్కడ ఎలాగ చేస్తున్నావో అక్కడ కూడా అలా చేయొచ్చు. అంటే మైండ్ని పూర్తిగా దాన్ని కంట్రోల్డ్గా పెట్టుకోవాలి. ఎంత అవసరమో అంతే దాన్ని వాడాలి. లేకపోతే అవసరం అంటే స్విచ్ ఆఫ్ చేయడం రావాలి మైండ్ని. అవసరమైనప్పుడు వాడాలి, అవసరం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయాలి. మొబైల్ ఫోన్ ఎలా వాడతాం?
దాన్ని సైలెన్స్లో పెట్టేస్తాం కదా, ఇది కూడా అంతే, సైలెన్స్ మోడ్లో పెట్టాలి దాన్ని, ఎప్పుడు సైలెన్స్ మోడ్లోనే పెట్టాలి మైండ్ని, అవసరమైతేనే ఆన్ చేయాలి దాన్ని. ఆ సైలెన్స్ మోడ్లో పెట్టడం అనేది నేర్చుకోవాలి. సో ఇక్కడ బ్రెయిన్కి మైండ్కి ఒక విధంగా చెప్పాలి అంటే ఇది 2 sides ఆఫ్ 1 coin లాగా ఉంటాయి. ఒక నాణానికి 2 వైపుల్లాగా ఉంటాయి. ఒకవైపు బ్రెయిన్ ఉంటుంది, ఇంకోవైపు మైండ్ ఉంటుంది. మైండ్ ఎప్పుడు కూడా డార్క్ సైడ్ ఆఫ్ ది కార్నర్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. దాన్ని ఫ్రంట్కి తీసుకురావద్దు, బ్యాక్ ఉండాలి మైండ్ ఎప్పుడు. బ్రెయిన్ ఫ్రంట్లో ఉండాలి. మనం ఏం చేసాం, మైండ్ని ఫ్రంట్లో తీసుకొచ్చాం, బ్రెయిన్ని వెనక్కి నెట్టేసాం. అందుకే బ్రెయిన్ పోయింది, మైండ్ ఎక్కువైపోయింది. అందుకే అందరూ మైండ్ మీద మాట్లాడతారు, బ్రెయిన్ మీద ఒక్కళ్ళు మాట్లాడరు. సో ఈ బ్రెయిన్ యాక్టివిటీ డెవలప్ చేసుకోవాలి అంటే మనం ఖచ్చితంగా చాలా ఫోకస్డ్గా ఉండాలి, కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి, ప్రతిదాన్ని ఫీల్ అవ్వాలి. ప్రతిదాన్ని ఫీల్ అవ్వడం, సెన్స్ అవ్వడం, అండ్ ప్రతిదాన్ని మనము హృదయంతో చూడగలగాలి. ఇక్కడ ఈ దృష్టితో కాదు, హార్ట్తో చూడగలగాలి. అప్పుడు మనం వీ క్యాన్ ఫీల్ ద బ్రెయిన్ ఇంపల్సెస్ అండ్ పర్సెప్షన్స్ అండ్ ఫ్లక్చుయేషన్స్. సో ఇవన్నీ చూస్తూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా, అంటే నా ఉద్దేశంలో మనం బ్రెయిన్తో జీవిస్తూ మైండ్ని పక్కకు పడేసి మనం ఒక 1 year బ్రెయిన్ యాక్టివిటీతో మనం జీవించగలిగామనుకో ఆటోమేటిక్గా ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుంది. పెద్ద టైం పట్టదు దానికి. ఈ మైండ్ని పక్కకి తొలగించడంలోనే జన్మలు పడుతుంది. కాబట్టి ఇక్కడ బ్రెయిన్ ఇప్పుడు ఆల్రెడీ ఒక గీత గీసుంది, అర్థమైందా? ఆల్రెడీ ఒక గీత గీసుంది. ఆ గీత చెరపాలంటే మనతో కాదు, ఇక మనం చెరపలేము, మన చేతుల్లో లేదు. మనం ఏం చేయాలా, దానికంటే పెద్ద గీత గీయాలి, ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతుంది. అవునా? చాలామంది గీత గీసి చెరపాలి అనుకుంటారు. ఎందుకు చెరపాలి? అది ఉండని అట్లా, దానికంటే పెద్ద గీత గీ, ఇది చిన్నగా అయిపోతుంది. అదేవిధంగా మైండ్ ఉంటుంది ఒక పక్కకి, దాన్ని పట్టించుకోకు, బ్రెయిన్ యాక్టివిటీ పెంచుకో. నువ్వు బ్రెయిన్ యాక్టివిటీ పెంచుకున్నావు అనుకో మైండ్ ఆటోమేటిక్గా చిన్నగా అయిపోతుంది, తగ్గిపోతూ అది ఏదో ఒక టైంలో విదర్ అయిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే బ్రెయిన్ యాక్టివిటీని పెంచుకోవాలి. మైండ్ని మనం హేట్ చేయొద్దు, ఉండని ఒక పక్కన ఉండని దాన్ని. మనం బ్రెయిన్ యాక్టివిటీ పెంచుకుంటున్నప్పుడు ఈ మైండ్ ఫ్లక్చుయేషన్స్ ఆటోమేటిక్గా మనకి క్లియర్ అయిపోతాయి. కాబట్టి ఈ మిడిల్ బ్రెయిన్ యాక్టివేషన్, తర్వాత ఉన్నతమైన మేధస్సుని పొందడానికి, తర్వాత హయ్యర్ కాన్షియస్నెస్కి రీచ్ కావడానికి, స్పిరిచువల్ గ్రోత్కి, తర్వాత వరల్డ్లీ గ్రోత్కి, తర్వాత హెల్త్ వెల్త్ మేనేజ్మెంట్కి, అండ్ నెక్స్ట్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్, తర్వాత లైఫ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఐక్యూ పెంచుకోవడం, తర్వాత ఇమోషనల్ బ్యాలెన్స్, ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఆటో రీడింగ్, ఆటో రైటింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఈ భయాలు, ఆందోళనలు, రకరకాల ఇన్హిబిషన్స్ నుంచి బయటపడడానికి మనకి రకరకాల మానసిక స్థితులు, సైకలాజికల్ డిజార్డర్స్, ఫిజియలాజికల్ డిజార్డర్స్, పర్సనాలిటీ డిజార్డర్స్, వీటన్నిటి నుంచి బయటికి రావడానికి దెర్ ఇస్ వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్, దట్ ఈస్ మిడ్ బ్రెయిన్ యాక్టివేషన్. అండ్ ఎస్పెషల్లీ ఇది యంగ్స్టర్స్కి బాగా ఉపయోగపడుతుంది, చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి, అండ్ చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ మనకి ఫోటోస్టాటిక్ మెమొరీ కావాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం మస్తిష్కాన్ని, ఇవాళ రేపు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, మనం మైండ్ని నింపుకుంటున్నాం, ఇది మెమొరీని నింపుకుంటున్నాం, ఎగ్జామ్ టైంలో రిలీజ్ చేస్తున్నాం, ఎగ్జామ్ రాస్తున్నాం, మనకి డిగ్రీస్ వస్తున్నాయి, అయిపోతుంది. కానీ మనకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండట్లేదు. మనం చదువుకునేది నాలెడ్జ్ కోసం, డిగ్రీల కోసం, పట్టాల కోసం కాదు. ఇప్పుడు అందుకే డిగ్రీ చేతికి వచ్చాక ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఇదేంటి అంటే ఎవరు చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? నువ్వు చదివిన డిగ్రీ కొరకు, సబ్జెక్ట్ కొరకు కాదు. కానీ ఎప్పుడు కూడా నాలెడ్జ్ రావాలంటే సబ్జెక్ట్స్ చదవాలి, ఒక అవగాహన, ఆ సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవాలి. బట్టి పడితే ఏం రాదు, ఆ సబ్జెక్ట్ని నువ్వు అర్థం చేసుకోవాలి, ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకున్నప్పుడు నీకున్న అండర్స్టాండింగ్తో, లాజికల్ థింకింగ్తో నువ్వు ఎగ్జామ్ రాస్తే అప్పుడు నీకు సబ్జెక్టు ఉంటుంది, నీకు స్టేట్ ర్యాంక్స్ వస్తాయి, నువ్వు టాపర్ అవుతావు. తర్వాత లైఫ్లో ఎప్పుడన్నా ఎవరికైనా ఏదైనా నీ అనుభవాన్ని షేర్ చేసుకోవాలన్నప్పుడు నీకు ఇవన్నీ కూడా గుర్తొస్తాయి. అక్కడ
అంతేగాని కేవలం మార్కుల కోసం ర్యాంకుల కోసం ఎడ్యుకేషన్ కాదు. విద్య అనేది కేవలం మనకి తిండి కొరకే అవసరం లేదు. తిండి కొరకే అయితే ఏ పనైనా చేసి బతకచ్చు. చదువుకోవాలా? చదివేందుకు? గుడ్డ సంపాదించుకొని చదువు కావాలా? అవసరం లేదు. ఏ కూలి పని చేసైనా బతకచ్చు కదా, దాన్ని చదివేందుకు? నువ్వు చదువుకుంటున్నావు ఎందుకు అంటే విజ్ఞానం కోసం, సామాజిక స్పృహ కోసం, సమాజాన్ని అవగాహన చేసుకోవడానికి, జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. అవునా? జీవితంలో సమస్యలు వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలుసుకోవడానికి నువ్వు చదువుకుంటున్నావు. అంతేగాని గుడ్డ సంపాదించుకోవడానికి ఎడ్యుకేషన్ కాదు. అసలు ఈ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది వెళ్ళిపోవాలా మనుషుల లోపల. అంటే ఇది ఇలా తయారు చేశారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ని అట్లా తయారు చేశారు. ర్యాంకులు, మార్కులు, సర్టిఫికేట్స్ ఇది కాదు ఎడ్యుకేషన్ అంటే. ఎడ్యుకేషన్ అంటే నువ్వు చచ్చేదాకా నువ్వు చదివిన చదువు నీకు హెల్ప్ చేయాలి. చదువు సంస్కారాన్ని ఇవ్వాలి, అహంకారాన్ని ఇవ్వద్దు. చదువు మంచి స్కిల్స్ ఇవ్వాలి, అంతేగాని బర్డెన్ ఇవ్వకూడదు. ఎడ్యుకేషన్ అనేది ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి, అంతేకాని ఒక సప్రెస్డ్ లైఫ్ కాదు మనకు కావాల్సింది. సో వాళ్ళు ఎలాగో ఇవ్వలేరు. మనమన్నా బ్రెయిన్ యాక్టివిటీ పెంచుకొని మనం ఆ దిశగా మనం వెళ్ళాలి. సొసైటీని మొత్తం మనం మార్చలేం కదా, మనం మారితే సరిపోతుంది. సొసైటీ అంతా తివాచి పరచలేం. మన కాళ్ళకి చెప్పులేసుకుంటే అయిపోతుంది, బురద అంటకుండా. ఇప్పుడు ఆ పని మనం చేస్తున్నాం. అంటే ప్రతి స్థితిలో మనం దీన్ని అర్థం చేసుకుంటూ ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక విధమైనటువంటి ఒక చేంజ్ ప్రతి వ్యక్తి లోపల మనం చూడొచ్చు. ఒక మార్పు అనేది మనకు కనబడుతూ ఉంటుంది. సో ఆ మార్పు కోసమే అండ్ ఫస్ట్ టైం ఇక్కడ మన సెంటర్లో ఈ బిడ్ బ్రెయిన్ యాక్టివేషన్ ప్రోగ్రామ్ ఇంతకుముందు నేను ఎప్పుడు చేయలేదు. ఇది ఫస్ట్ టైం ఈ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అది మీరు ఫస్ట్ బ్యాచ్ అన్నట్టు ఈ ప్రోగ్రామ్కి. ఓకే, థ్యాంక్ యూ.